న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో, ఇమేజ్ ని పక్కన పెట్టి ప్రయోగాలు చేయడంలో కింగ్ నాగార్జున తర్వాతే ఎవరైనా. లారెన్స్ తర్వాత ఆయన డైరెక్షన్ ఆఫర్ ఇచ్చిన మరో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని. ఈ సంక్రాంతికి నా సామిరంగతో వచ్చి సాలిడ్ సూపర్ హిట్ కొట్టారు కింగ్. విజయ్ వర్క్ చూసి తనకి మరోసారి అవకాశం ఇచ్చారనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. అక్కినేని నాగార్జున, విజయ్ బిన్ని కాంబినేషన్ లో వచ్చిన పండగ లాంటి సినిమా నా సామిరంగ. ఆశికా రంగనాథ్ హీరోయిన్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇంపార్టెన్స్ రోల్ లో కనిపించారు. ఇక ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పైన శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. నిర్మాతగా ఆయనకది ఫస్ట్ అండ్ బెస్ట్ సూపర్ హిట్. రిలీజ్ అయిన 8 రోజులకే వరల్డ్ వైడ్ 44.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా లాభాల బాట పట్టారు. ఇక ఈ సినిమా డైరెక్టర్ విజయ్ బిన్ని గురించి ఫిలిం వర్గాల్లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వినిపిస్తోంది. భారీ స్టోరీ, అంతే భారీ స్టార్ కాస్టింగ్, టెక్నీషియన్స్, ఇలా 24 క్రాఫ్ట్స్ ని చాలా చక్కగా డీల్ చేస్తూ 3 నెలల్లోనే ఈ సినిమా కంప్లీట్ చేసి అంత తక్కువ టైంలోనూ కాంప్రమైజ్ కాకుండా, అలాగే క్వాలిటీ పరంగా కూడా నాగ్ నిర్మాతకు సూపర్ హిట్ ఫిల్మ్ ని అందించాడు. ఇక ఫస్ట్ మూవీతోనే బెస్ట్ అని అనిపించుకున్న విజయ్ బిన్నికి నాగ్ మరో సినిమా ఛాన్స్ ఇచ్చారని, ఈ ప్రాజెక్టు కోసం అతనికి అడ్వాన్స్ కూడా అందజేశారని అంటున్నారు.